గుడ్ మార్నింగ్ శ్వేత. ఈరోజు పత్రికా కథనాలలో మీరు చెప్పినట్లుగా వివిధ అంశాల మీద స్పందించడానికి ప్రస్తుతం మనతోటి పటేల్కుంట పార్క్ నుంచి స్థానికులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు చూస్తున్నారు కదా. మీరు కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు. మీరు చూస్తుంటే అంటే తెలంగాణ రాకముందుకే వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించలేకపోతుందంటారు? కేవలం ఇతర పార్టీల ఎమ్మెల్యేలు గెలవటం అనేది ఒకటే రీజన్ అని అనుకోవాలా, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా రిజల్ట్స్ మీద? పర్టికులర్ గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మాత్రం ఇది రిఫ్లెక్ట్ అవుతుందండి. ఈ రోడ్లు, ఈ డ్రైనేజీలు, ఈ వాటర్ లైన్లు, ఇది ఉన్నది చూసారా, ఎంత సఫర్ అవుతున్నారంటే పబ్లిక్. బయటకు వెళ్ళాలంటే నిజంగా ఫ్యామిలీస్ తో వెళ్ళాలంటే మరీ కష్టంగా ఉంది. ఇది అసలు మనం బయటకు వెళ్ళాలా? ఈ రోడ్ల మీద వెళ్ళటమా? మీ ఇంట్లో ఉంటాం, మీరు వెళ్ళమంటున్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో వాటర్ గురించి అంటారా, ఈ సమస్యగా ఉంది. ఎవరు ఎవ్రీడే నీళ్లు ఇస్తానన్న ప్రతి ఇంటికి నీరు అనే పథకాన్ని పెట్టాడు. 24 గంటలు నీళ్లు అనే పథకాన్ని పెట్టాడు కేసీఆర్ గారు. కానీ ఉన్న నీళ్లే లేకుండా పోయి ఇప్పుడు అసలు ట్యాంకర్స్ దొరకవు, మామూలుగా తాగటానికి నీళ్లు దొరకవు, ఈ ఇళ్లలోకి నీళ్లు వదలరు. ఈ పరిస్థితుల్లో నానా అధ్వానంగా అసలు ఏంటి 24 గంటల వాటర్ అన్నది ఆయన ఎందుకు ఇచ్చాడు? ఆ స్టేట్మెంట్ ఎందుకు? స్టేట్మెంట్కి దీనికి అర్థం ఉందా? అర్థం లేనే లేదు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటున్నాడా? కనీసం ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తున్నాడా? అది లేదు. అదే నా ఏరియానా కాదా అన్నది ఆలోచిస్తున్నాడు. అది నా ఏరియా అనేది ఏ ఏరియా ఎవరితో మన పబ్లిక్ రేపు జిహెచ్ఎం ఎలక్షన్స్ లో వాడికి ఓట్లు కావాలి వాళ్ళకి కూడా, అవునా కదా? మరి కావాలన్నప్పుడు ఇది జిహెచ్ఎంసీ కింద వస్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో నిలబడదాం అనుకున్నప్పుడు ఏ విధంగా నిలబడదాం అనుకుంటున్నాడు? కనుక ఇది సాల్వ్ చేసుకుంటే దానికి ఓట్లు వస్తాయి అన్నది గుర్తుపెట్టుకోవాలి. మీరేమంటారు? మనం చూస్తాం కదా హైదరాబాద్ లో సిచ్యువేషన్, ఇదంతా గమనిస్తుంటే మీకేమనిపిస్తుంది? మీరు చెప్పండి రాములు గారు. సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ స్టార్ట్ అవ్వకపోవటం వల్ల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇష్యూస్ అన్ని కూడా బాగా కనిపిస్తున్నాయి అనుకోవాలా? ఎందుకంటే లాస్ట్ జూన్ లో స్టార్ట్ అవ్వాల్సింది ఇప్పటి వరకు కనీసం వాళ్ళు పనులు వేగంగా చేస్తున్న పరిస్థితి లేదు. ఎలా చూడండి, కనీసం మెయిన్ లైన్స్ మియాపూర్ టు పంజాగుట్ట లాంటి లైన్స్ అన్న త్వరగా స్టార్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఆ పనులన్నీ పూర్తయి ఉన్నాయి, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అయినా కానీ కేవలం ధనార్జన కోసమే ఎల్ఎన్టీ లేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్ఎన్టీ వాళ్ళు ఒక రకంగా లేట్ చేస్తున్నారు. రెండో పక్కగా చెప్పాలంటే కొన్ని పర్మిషన్స్ ఇవ్వక, కొన్ని పిల్లర్స్ కానీ వాటికి కానీ డైవర్షన్స్ చేసి అదో లేట్ చేశారు. మళ్ళీ కనీసం మినిమం ఏరియాలో ఇప్పుడు కొంత తయారైపోయిన ఏరియాలను ఓపెన్ చేస్తే పబ్లిక్ కన్వీనియంట్గా ఉంటుంది, ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది. అది మెయింటైన్ చేయట్లేదు. అసలు ముందు ఏ ఏరియాకైనా కంప్లీట్ అయింది దాన్ని ఓపెన్ చేద్దాం అనుకుంటే కాదు, మొత్తంగా ఓపెన్ చేద్దాం అన్నట్టుగా పెండింగ్ పెట్టినట్టు కనబడుతుంది తప్ప, లేకపోతే అది ఎలాంటి వాళ్ళ లోపమా, ఇది సర్కారు యొక్క లోపమా, ఏం తెలియట్లేదు. బట్ ఎనీ హ్యావ్ దానిని ఏదో పక్కన కొంత ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోవటానికి ఒక పక్కన వెంచర్గా ఫేజ్ 1 ఫేజ్ 2 అని వాళ్ళే ఇచ్చారు ఎల్ఎన్టీ ఓడే. అదే మా ఫేజ్ 2 ప్రకారం ఫేజ్ 1 ప్రకారం ఇది ఓపెన్ చేసుకుంటూ ఉంటే ట్రాఫిక్ తగ్గుతుంది కదా. అసలు ఈ రోజున ఇప్పుడు ఇంత సఫర్ అవుతున్నాం అంటే కారణం ఏంటి? ఎల్ఎన్టీ వస్తుందని ఆశే కానీ ఆశ నిరాశ అవుతుంది. ఇది జూలై ఎక్కడ ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి గత 5 ఏళ్లుగా మెట్రో రైలు గురించి మీరు మాట్లాడారు. అనేక సందర్భాల్లో ఖచ్చితంగా మీరు ఆశావాద